2020 సంవత్సరం 2020 సంవత్సరంలో కరోనా ఉన్న టైంలో నాకు కరోనా సీరియస్ అయింది. నాకు బ్లాక్ ఫంగస్ వచ్చింది. అయితే మా కూతురు ఆ టైంలోనే ఏంటంటే బయట రూమ్ తీసుకున్నది. సో వాస్తవానికి మా కూతురు ఏం చెప్పింది, నాన్న నేను డైలీ డ్యూటీకి పోయేస్తా, మళ్ళీ మీకు కరోనా మళ్ళా వస్తుంది అంటుకుంటుంది, నేను బయట ఉంటాను అని చెప్పి మాకు ఆ కారణం చెప్పింది. కానీ అప్పటికే పడుతోని ఇది రిలేషన్ పెట్టుకొని వాటితో కలిసి ఉండడానికి కొరకే ఆ రూమ్ తీసుకున్నది ఆమె. మీకు ఎప్పుడు తెలిసింది అంటే ఆయనతో రిలేషన్ ఉన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఇంచుమించు అది 2001 ఆ ప్రాంతంలో 2021 అదే సమయంలో ఆ కరోనా పీరియడ్లో కూడా మాకు తెలిసింది. తెలిసినప్పటికీ నేను సీరియస్ అయిపోయి ఉన్నా, నేను చావు బతుకులలో ఉన్నా, నేను కంప్లీట్గా వీక్ అయిపోయినా అప్పటికే రిలేషన్తోనే ఉన్నది తెలిసింది. కానీ ఏంటంటే పూర్తిగా మందలించి ఆపే అవకాశం నాకు లేకపోయింది. అప్పుడు తరచూ మీ కూతురింటికి వెళ్ళేవారా లేకపోతే ఫోన్లో మాట్లాడేవారా? ఎట్లా తరచూ వెళ్ళేవారా, ఫోన్లో మాట్లాడేవారా? వెళ్ళేవాళ్ళం, మేము వెళ్ళేవాళ్ళము. కానీ వాడు ఉండకపోతుండే, వాడు ఉన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం కాదు. లేనప్పుడు ఏంటంటే మేము వెళ్ళేవాళ్ళము వచ్చేవాళ్ళము. అది అయితే మా కూతురు ఆ సంబంధాన్ని మేము యాక్సెప్ట్ చేయలేదు. అది ఎందుకంటే అది ఇల్లీగల్ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అట్లా మా కూతురు అన్నాము, అమ్మ ఎందుకమ్మా ఇటువంటి ఇల్లీగల్ సంబంధాలు వద్దమ్మా, నీకు నచ్చిన వ్యక్తిని, భార్య పిల్లలు లేని వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు హాయిగా సుఖంగా ఉండమ్మా అని చెప్తే ఆమె వినకుండా ఏంటంటే ఆయనని సెలెక్ట్ చేసుకున్నది. దాన్ని ఇప్పటికి కూడా మేము ఒప్పుకోలేదు. కనుక వాళ్ళ ఇంటికి వాడు ఉన్నప్పుడు పోవడం చేయడం అటువంటి ఏం జరిగేది కాదు. మీకు ఎప్పుడు తెలిసింది ఆయనకు భార్య పిల్లలు ఉన్న విషయం ఎప్పుడు తెలిసింది? మీ కూతురు దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లారు? మరి ఇది తప్పని చెప్పినా కూడా మీ కూతురు యాక్సెప్ట్ చేయలేదు కనుక ఏంటంటే మేము ఆమె అట్లా ఉండడము మేము యాక్సెప్ట్ చేయలేదు. అందుగురించి ఏంటంటే ఆమె దూరం వెళ్ళిపోయింది. అది కారణం. సరే ఇక మళ్ళీ నేనన్నా కొద్దిగా నేను బాగా అయిన తర్వాత మరి వాళ్ళ అమ్మనాన్నలతో మాట్లాడతా, ఈ తప్పు అని చెప్పడానికే, నేను ఏదో వాళ్ళు కలిసి ఉండమని చెప్పడానికి కూడా కాదు మా ఉద్దేశం. వాళ్ళ అమ్మనాన్నలతో ఏంటి మీ కొడుకు ఇట్లా మా అమ్మాయిని ఈ విధంగా చేసిండు అది అని చెప్పి మాట్లాడదామని నేను అనుకుంటే, మా కూతురు ఏమనేది, నాన్న వాళ్ళతో మాట్లాడుతుంటే నేను చచ్చిపోతా అన్నది. అనేవరకు నేనన్నా వద్దమ్మా, నువ్వు కళ్ళ ముందు మాకు బతకాలా, నీ చావును మేము కోరుకోవడం లేదు, మేము రాము మాట్లాడము అని చెప్పిన. నేనే మేనేజ్ చేసుకుంటా ఏదన్నా అని అనడంతో మేము గమ్మున ఊరుకొని చూస్తూనే కూర్చున్నాం.